చూస్తానంటూ కూడా ఆయన ఛాలెంజ్ విసిరారు. అసలు బాధ్యత లేదా అంటూ కూడా కేంద్ర మంత్రులను క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా ఎందుకు బీజేపీని టార్గెట్ చేశారనుకుంటున్నారు? వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న రాజకీయ భాగం తప్ప ఏం లేదండి. వాళ్ళకి తెలిసి వీళ్ళు చేసేది ఏం లేదండి, వీళ్ళకి తెలిసి వీళ్ళు చేసేది ఏం లేదు. ఇద్దరు ఇప్పుడు ఈయన 8 మంది ఎంపీల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. బీజేపీ 8 మంది ఎంపీలు ఇప్పుడు గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ గుళ్ళ మీద గోపురాల మీద ఓట్లేసి ఇటు లేకపోతే సనాతన ధర్మం అనో లేకపోతే గుళ్ళ మీదనో కులం పేరుతో మతం పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంది. ఇటు అలవి కాని హామీలు ఇచ్చి మరి ఇలా నెరవేర్చలేక ఇలా అట్లా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ ఎంపీ కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎవరు కూడా పోయి కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తా అన్న ఆలోచన, సోయి, అవగాహన ఏది లేదు. ఈరోజు కేవలం ఏంటంటే వాళ్ళ పూట గడుపుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళ పైసలు కాపాడుకోవడానికి, వాళ్ళ భూములు ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప వేరే ఏం లేదు. విఠల్ గారు అంటున్నారు, విఠల్ గారు వస్తారేమో. విఠల్ గారు ఏమంటారు, బండి సంజయ్ కుమారుడి మీద మళ్ళీ ఆయన పేరు తీయద్దేమో మళ్ళీ. ఇప్పుడు ఎవరైతే బండి భగీరథ్ కేసులో వాళ్ళ తండ్రి గారిని ఇబ్బంది పెడుతున్నారు, ఆయన గ్రౌండ్ నుంచి ఎదిగాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకు సపోర్ట్, ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపు కానీ అక్కడ బండి సంజయ్ ఎదుగుతున్నాడు కాబట్టి ఆయన ఎదుగుదల చూడలేక చేశారు. ఆయన బండి భగీరథని అలాంటి పరిస్థితి చేయమని చెప్పి ఎవరు కూడా కోరుకోరు, ఎవరు కూడా ప్రోత్సహించారు కదా. ఇలా అలాంటి వ్యక్తిని పట్టుకుని విఠల్ గారు మాట్లాడడం కూడా చాలా బాధాకరం. ఇలా చూస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసము ఎక్కడ కూడా ఇప్పుడు దాదాపు 60-70 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు గతంలో ఖమ్మంలో వరదల కాంచెల్లి ఇలా రైతుల ఇబ్బందులు, రైతుల పంటలు కొనలేని పరిస్థితి, ఎక్కడ కూడా వీళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి ఇక్కడ కూడా లేదు. ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రాంత నిధుల కోసం, ప్రాంత రైతాంగం కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ. గతంలో అయినా ఇప్పుడైనా కూడా ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన ప్రాంతం కోసం కొట్లాడేది ముఖ్యంగా. అదే క్వశ్చన్ అడుగుతున్నారు సతీష్ గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా చాలా బిల్లులకు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి సరైన నిధులు రాలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అప్పుడు మీరు ఎన్నింటికి సంబంధించి, ముఖ్యంగా విభజన హామీల్లో తెలంగాణకు అమలు చేయనటువంటి ఎన్ని హామీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో కొట్లాడారు? ఒక్క క్లిప్పింగ్ అయినా ఉందా? ఒక ప్లకార్డ్ అయినా పట్టుకున్నారా? ఒక నిరసన అయినా తెలిపారనేది వారి ప్రశ్న. ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రం తెస్తే సరిపోతుందా? చెప్పేది కదండి, ఇలా రాష్ట్రం తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ నిధులు కావాలి, ఏడ పరిశ్రమలు రావాలి, ఏడ పెట్టుబడులు పెట్టాలని అద్భుతంగా 10 ఏళ్లు సస్యశ్యామలంగా రూపాయి ప్రాబ్లం కాకుండా ఇలా పథకాలు అందజేసిన పరిస్థితులు చూసినాం, ఫ్లైఓవర్లు కట్టిన పరిస్థితి చూసినాం, ప్రాజెక్టులు కట్టిన పరిస్థితులు చూసినాం కేసీఆర్ గారు. చెప్పాను అది. ఈ రోజు ఏ ప్రాజెక్ట్ లేవు, ఏ పరిశ్రమలు లేవు, చిల్లి అవ్వలేవు, పథకాలు ప్రజలకు అందించింది లేదు. ఇలా మేము చూస్తే మాత్రం హిట్లర్ పాలన, హిట్లర్ని మరి తీసుకొని హిట్లర్ని చూసుకొని మేము ముందుకు వెళ్తున్నాము ఆయన స్ఫూర్తితో అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఎట్లా చూడొచ్చని హిట్లర్ బృందం పేరు హైడ్రా అట. ఇలా ఇరాన్ ఎక్కడైతే ఇరాన్ ప్లేస్లలో యుద్ధం జరుగుతున్న ప్లేసులలో అయితే ఎట్లయితే మరి ఆ బిల్డింగ్లు కూలిపోతున్నాయో ఆ విధంగా మేము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళని కూలుస్తామని గొప్ప చెప్పుకుంటున్నాం. అది గొప్ప విషయం అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో, మూసీ పేరుతో మరి ఆయన చిల్లిగా తీసుకొచ్చింది లేదు, కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చింది లేదు, డిపిఆర్ లేదు మూసీకి. కానీ ఇలా రాష్ట్రంలో ఉన్న ఎన్నో వందలాది వేలాది ఇళ్లను కూల్చివేసి తెలంగాణ ప్రజలని మరి రోడ్డు గూడు లేకుండా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇట్లాంటి పాలన, హిట్లర్ పాలన ఆయన ఒప్పుకోవటం, ఇట్లాంటి పాలనలో మన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలా రాష్ట్రం ఉంది, రాష్ట్ర ప్రజలందరూ విలవిల్లాడుతూ ఉన్నారు. రైట్. జయరామ్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కొంచెం గర్గరమంటుంది. ఇట్స్ ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ జయరామ్ గారు. చూస్తున్నాం ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేరు మార్చారు. నిన్న మొన్నటి దాకా ఎక్కువ